బా సూపరే. అమ్మను చెప్పవే. చిచి ఆ రేణు చెప్పవే. వస్తున్నావా? వస్తున్నా, రెడీ అయ్యాను, వస్తున్నా. బండి లేదు, ఆటోకి డబ్బులు లేవు. ఛీ, నీకు లేట్ అవుతుందంటే నేను వెళ్ళిపోతాను. నేను ఏదైనా అనుకున్నానంటే ఆ పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టను. టైం అయిపోతుంది, మనుగడకి ఫోన్ చేద్దాం. దీపా కాలేజ్ సెకండ్ ఇయర్ బీకామ్ అశ్విన్ కదా? అవును నేను మీ సీనియర్ మనోహర్ని మాట్లాడుతున్నా. అన్న చెప్పండి అన్న. కట్ చేశాడేంటి వీడు? మళ్ళీ చేద్దాం. ఎలా చదువుకుంటున్నావు? అన్న బాగానే చదువుతున్నా అన్న. బయట ఎక్కడ తిరగద్దు, బాగా చదువుకో. లేదు తిరగట్లేదు. మళ్ళీ కట్ చేశాడు. ఉంటాను. ఓకే అన్న. ఎవర్రా కాళ్ళు? వాడు మన జూనియర్. వాడికి ఎందుకు అన్ని జాగ్రత్తలు చెప్తాం? అంటే నా ముందు బెంచ్లో పడేది వాడేరా సప్లీకి. ఏంటే రే మను, ఎప్పుడు నీ గురించి అనుకుంటాను రా. నీకు 100 ఏళ్ళు, నువ్వు కాల్ లిఫ్ట్ చేసావు. అదేంటి నువ్వే అనుకొని నువ్వే కాల్ చేసి నాకు 100 ఏళ్ళు అంటున్నావు? అదంతే. అయినా సరే నేను నీ గురించి ఏమనుకోలేదు, బట్ నీకు కూడా 100 ఏళ్ళు. అదేంటి? పాపి చిరాయివి కదా. నేను ఒక విషయం చెప్పానంటే నువ్వు షాక్ అయిపోతావు. షార్క్ పార్కేం గాను? మను అది షార్క్ కాదురా, షాక్. ఓ అయితే ప్లగ్లో వెళ్ళిపెట్టి రెడీగా ఉంటా. చెప్పడం అయిపోతుందని చెప్పు, స్విచ్ ఆన్ చేసుకుంటా. మీను నీ దరిద్రమే, కరెంటు కూడా పోయింది. కరెంట్ వచ్చా కాల్ చేస్తా. పెడై. రే అది కాదురా, నువ్వు ఇప్పుడు ఒక గొప్ప పని చేయబోతున్నావు. ఆఫ్ కోర్స్ నేను ఎప్పుడు గొప్ప గొప్ప పనులే చేస్తుంటా. ఐ నో. అవునవును, ఇప్పుడు నా కోసం ఒక పని చేయవా? అకౌంట్స్ పాస్ అయిన వాడికి ఆర్డర్స్ పాచాలని ట్రై చేయకు, ఓకే? ప్లీజ్ మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నీ వల్లే నాన్న నా స్కూటీ అమ్మేశాడు. అయితే నీ బండి కొన్నోడి దగ్గర నుంచి నేను కొట్టుకురావాలా? సారీ, అకౌంట్స్ పాస్ అయినప్పటి నుంచి నేను ఇలాంటి పనులు చేయడం మానేసా. రే బఫున్గా కాపీ కొట్టి పాస్ అయ్యి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఒకటి గమనించావు మీను, కాపీ కొట్టి పాస్ అయ్యా అన్నావు కానీ ఫెయిల్ అయ్యావు అనలేదు చూడు. అది మీను పాస్ మార్కులకు ఉండే వాల్యూ. రే గాలి నాయరా. ఏ సోను, నువ్వు అక్కడే ఉన్నావా? అవును. రే నన్ను కొంచెం డ్రాప్ చేయవా? చెయ్యను, నేను పనిలో ఉన్నాను. ఏం పని రా? ఫోన్ మాట్లాడుతున్నాను. ఏదో ఫోన్ కట్ చేస్తాడు. నా దగ్గరికి రావాలి చెప్తా. మనం సరదాగా ఇలా బయటికి వెళ్ళొచ్చేద్దామే. మీను ఎక్కడున్నా అమ్మాయి? ఏమైంది దీనికి? ఏమైంది తెలియట్లేదే. ఎందుకు ఆగిపోయింది తెలియట్లేదే. రే మను, నువ్వు క్రికెట్ ఆడే గ్రౌండ్ ఉంది కదా? ఇప్పుడు లేదుగా, అక్కడ బిల్డింగ్ కడుతున్నారు. రే చెప్పేదిరా. నువ్వు చెప్పడం లేదు,
గట్టిగా "ఆ" అని అరుస్తాను. ఇలాగే అరుస్తున్నావు. మీరు క్రికెట్ ఆడే ప్లేస్లో నా బండి ఆగిపోయింది. నీ ప్రపంచ యాత్రలకు నేను పెట్రోల్ స్పాన్సర్ కాదు. రే చాలా అర్జెంట్ పనురా. అంత అర్జెంట్ పని ఏంటో? అవన్నీ అడక్కు, లేడీ సీక్రెట్. అలా అయితే లేడీస్ కోటలోనే పెట్రోల్ తెప్పించుకో. రే మను, నాకు కోపం వస్తుంది, పెట్రోల్ తీసుకుని రారా. లేదు, ఫోన్ పెట్టాయే. లేదంటే మా నాన్నతో, నాన్న మీరు బండి బయట పెట్టుంటే మను గౌడ మీరు తీసుకెళ్ళమన్నారని చెప్పి తీసుకెళ్ళిపోయాను నాన్న అని చెప్తా. మీను వద్దు మీను, ప్లీజ్ మీను, నేనే పెట్రోల్ తీసుకొస్తాను మీను. అని చెప్తా అనుకున్నావా? ఆ, అది చెప్పకప్పా. నువ్వు జానుకి ఏమన్నా లవ్ లెటర్ అది తీసుకోలేదు, అది నా దగ్గర ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి నాన్నకిస్తా. ఇచ్చుకో. ఇచ్చేది మా నాన్నకి కాదు, మీ నాన్నకి. 100 సరిపోతుందా 200 దానా? ఎంతకైనా తీసుకురా, కానీ త్వరగా రా. అరే అరే వేణు, 100 రూపాయలు ఉన్నాయా? డబ్బులు ఎవరికి ఊరికే రావు. రే ఊరికి వద్దురా, మళ్ళీ నేను 2 డేస్లో ఇస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? రే నిజంగా ఇస్తాను రా. ఓకే ఓకే రే రే రే, ఓకే. ఇదొకటి. రే ఎక్కడ్రా? ఓ నేను వస్తున్నా, నేను వస్తున్నా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారంట. ఈ సంవత్సరం మనం పెళ్లి చేసుకుందామా, లేదంటే ఈ సంవత్సరం కూడా 3 సిలిండర్లు లాస్ అయిపోతాం? ఒక సెకండ్ లైన్లో ఉండవచ్చు. ఏంట్రా అన్నిసార్లు కాల్ చేస్తాం? అరే సోను, 100 రూపాయలు ఉన్నాయా? 2 50 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు. ఎతికినా నా దగ్గర చిల్లర కూడా ఉండదు. అలాంటిది నువ్వేంట్రా నన్ను 100 రూపాయలు అడుగుతున్నావు? పోనీ 30 రూపాయలు ఉన్నాయా? ఇందాక రోడ్డు పైన 2 రూపాయలు దొరికింది. చాక్లెట్ కొనుక్కుందాం అనుకున్నా, కావాలంటే తీసుకో. రే నువ్వు ఫోన్ పెట్టరా. నేను బిజీగా ఉంటే నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్ పెట్టే అంటావేంట్రా? అది తప్పు. హ్యాపీ బర్త్డే అంకుల్. ఇవాళ నా బర్త్డే ఏంట్రా? అలా పర్లేదు, ఉండనివ్వండి అంకుల్, ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఆ పని మనిషే పనికిరాదు, నీ విషయం ఎందుకు పనికి వస్తుంది? అవన్నీ తర్వాత చూసుకుందాం అంకుల్, ఇప్పుడు మాత్రం 100 ఇవ్వండి. అదే విషయం, డబ్బుల కోసమా? లేకుంటే నువ్వు కనపడవు కదా. అందుకని నువ్వు తీసుకున్న 3,794 రూపాయలకు వడ్డీనే 7,493 రూపాయలు అయింది. మొత్తం 11,288 రూపాయలు నాకు ఇవ్వాలి. 3,000కి 7,000 వడ్డీ అయిందా? అదే దాంట్లోనే ఇంకో 100 వేసుకోండి. అలా వేసుకుంటా పోతేనే ఇంత అయింది ఇప్పుడు. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఒక 100 ఇవ్వండి. సోమవారం స్కాలర్షిప్ వస్తుంది, ఇచ్చేస్తాను అంకుల్. సరే మరి 100. నేను వస్తున్నానే. నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడే వెళ్ళిపోయావా? నేను వచ్చే వరకు ఉండమని చెప్పా కదా. కట్ చేసింది తుంగముకుంది. రే ఎక్కడ్రా? బండి క్రికెట్ గ్రౌండ్ పక్క సందులో ఉంది, బ్లూ కలర్ బైక్. తాళాలు ఫ్రంట్ బాస్కెట్లో ఉంటాయి. తింకర్ ముఖం బైక్ ఎత్తుకెళ్తే. రే పెట్రోల్ లేదు కదరా. సరే నేను తీసుకొస్తాను.
మీను ఇందులో పెట్రోల్ లేదా? కుంపతీసుందా? ఉన్ని కూడా స్టార్ట్ అవ్వలేదు అది. మెంటల్ మొకందనా, ఇది ఎలక్ట్రిక్ వెహికలే. అదంతా కాదు, ముందు అందులో పెట్రోల్ ఉందా లేదా చెప్పు. ఇది బ్యాటరీ వెహికలే. అయితే బ్యాటరీలో పెట్రోల్ పోయి. రిమను, నాకు డౌటు, ఇప్పుడు అది పెట్రోల్ పోసినా స్టార్ట్ అవుదా? కట్ చేస్తారేంటి వీడు? కాపీ కొట్టే పరిస్థితి ఇలానే ఉంటుంది, ఏం తెలియదు వీడికి. ఎక్కడ్రా? ఇంట్లో ఉన్నా. ఆ, కిందికి రా. ఎందుకు? వస్తున్నా. ఎందుకు? ఏం లేదు, ఒక బండిని దొయ్యాలి. డబ్బులు అయితే లేవు కానీ బండే కదా, తోస్తాపో. చెప్పరా. ఎక్కడున్నావే? అది నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వాళ్ళు నన్ను ఫుట్బాల్ టీంకి కెప్టెన్ చేయాలనుకుంటున్నారు. డిస్కషన్ జరుగుతుంది, ఆఫీస్లో ఉన్నా. ఎదురుగా చూడు, హాకీ టీం కెప్టెన్ వచ్చాడు. ఆ? అంటే శనివారం అన్న దగ్గర పానీపూరి తొందరగా అయిపోతుందని